వినాయక చవితి రోజు ఫ్యామిలీతో కూర్చొని చూసే 3 మూవీస్ నేను మీకిప్పుడు చెప్పబోతున్నాను. అది కూడా 1 ½ మినిట్‌లో. అండ్ ఈ మూవీస్ అన్నీ యూట్యూబ్‌లో ఫ్రీగా ఉన్నాయి. తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్‌లో ఉన్నాయి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ మూవీ ఏంటంటే 'బాల్ గణేష్' అనమాట. ఇదొక యానిమేటెడ్ ఫిలిం. అదే మనం పూజకు కూర్చున్నప్పుడు మనకి బుజ్జి గణేశుడి కథ చెప్తారు. అండ్ ఈ మూవీలో ఏంటంటే మనం బుజ్జి గణేష చేసిన చిలిపి చేష్టలు కానీ, అసలు ఎగ్జాక్ట్ స్టోరీ ఎలా ఉంటదో హిందూ మైథాలజీకి స్టిక్ ఆన్ అయ్యి ఏం చేంజెస్ లేకుండా మ్యూజిక్‌తో అలా సరదాగా చాలా ఎంజాయ్ చేస్తారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఖచ్చితంగా చూడొచ్చు. 3 పార్ట్స్ ఉన్నాయి. 1 అండ్ 2 అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను చెప్పే సెకండ్ ఫిల్మ్ ఏంటంటే మీరు అసలు చూసుంటారు చాలామంది. అదే ఒక 8 ఏళ్ల అబ్బాయికి అసలు అతను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌కి అసలు దేవుడిని కోరుకుంటే అలా లార్డ్ గణేష పక్కన నుంచి వచ్చి అలా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేస్తే అసలు ఎలా ఉంటది? అండ్ మీరైతే మూవీ చూసుంటారు. ఈ మూవీ పేరే 'మై ఫ్రెండ్ గణేష'. నాకైతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చాలా ఇష్టం. యూట్యూబ్లో ఉంది, అసలు మిస్ కాకండి. అండ్ ఇప్పుడు నేను చెప్పే థర్డ్ ఫిలిం మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇది ఒక ఓల్డ్ ఫిలిం అనమాట. 1957లో తీశారు. ఎన్టీ రామారావు, జమున అండ్ బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన ఫిలిం అనమాట ఇది. అండ్ ఇది మీకు ఒకవేళ ఇది ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేసిన అనుకుంటే ఒకసారి వెళ్ళి మీ అమ్మమ్మని నాన్నమ్మని ఒకసారి వెళ్ళి అడగండి. చాలా మంచి ఫిలిం. ఈ మూవీ పేరే 'వినాయక చవితి'. మీకు ఓపిక ఉంటే ఒకసారి లుక్ వేసేసేయండి. అండ్ ఈ 3 మూవీస్ మీరు అసలు మిస్ కాకండి. ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో రికమెండేషన్స్ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ subscribe, and thank you so much. I'll meet you in the next video.